శిల్పారామం నైట్ వ్యూ వీడియో ఉంది కదా, ఇది వచ్చేసి దానికి కంటిన్యూషన్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ బంగారం. ఈ వీడియోలో మనము శిల్పారామంలో ఏమేమి స్టాల్స్ ఉన్నాయి అనేది పార్ట్ 1 పార్ట్ 2 లాగా తెలుసుకుందాము. ఇది వచ్చేసి మొదటి భాగము, అంటే పార్ట్ 1. రామంలోకి ఎంటర్ అవుతూనే మనకి ఇలా మెహందీ పెట్టే వాళ్ళు కనిపిస్తారు. సో ఈ మెహందీ పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ మెహందీ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. మామూలుగా షాపింగ్ మాల్స్ ముందు మెహందీ పెడతారు, దానికంటే కూడా ఇక్కడ కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఈ ప్లేస్ నుంచి మనకి స్టాల్స్ మొదలవుతాయి. సో స్టాల్స్ని 1 by 1 ఎక్స్ప్లోర్ చేద్దాము. వచ్చేయండి మాతో పాటు మీరు కూడా. ఫస్ట్ టైం ఛానల్కి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మేము స్టాల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసాము. ఇలా స్టార్టింగ్లోనే సుఖ్ సాగర అనే ఈటింగ్ హోటల్ ఉంది. దీని తర్వాత మనము స్టాల్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. శిల్పారామంలో మనకి అమ్మేవన్నీ హ్యాండ్మేడ్ అండ్ మగ్గాలతో చేసినవి. చేనేత వస్త్రాలకి శిల్పారామము ఫేమస్. మన రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ చేనేత వస్త్రాలు, హ్యాండ్మేడ్ ఐటమ్స్ అమ్ముతారు. సో ఇవన్నీ శారీస్. సో ఈ స్టాల్స్ని మీరు కూడా 1 by 1 చూసేయండి. శారీస్ అండ్ డ్రెస్సెస్ కాకపోతే కొంచెం కాస్ట్ ఉంటాయి, వాటికి పెట్టొచ్చు, ఎందుకంటే హ్యాండ్మేడ్ అండ్ చేనేత కాబట్టి మనం పెట్టొచ్చు. కాటన్వి ఎక్కువ అమ్ముతారు ఇక్కడ. ఎక్కువైతే శారీ షాప్స్, డ్రెస్సెస్ షాప్స్ ఉంటాయి. అది కాకుండా జ్యువెలరీ షాప్స్ కూడా ఉంటాయి. ఇంకా శారీ షాప్స్, డ్రెస్సెస్ షాప్స్ అయితే నంబర్ ఆఫ్ ఉంటాయి. చూడండి టాప్స్ ఎంత బాగున్నాయో, అండ్ మంచిగా డీసెంట్ లుక్ వస్తాయి ఈ టాప్స్ వేసుకుంటే. మనకి చెక్కతో చేసిన బొమ్మలు కూడా అమ్ముతారు, అవి కూడా చాలా బాగుంటాయి కలెక్షన్. సో బొమ్మలు కలర్ఫుల్గా ఉండే బొమ్మలు ఉంటాయి, వుడెన్ టైప్లో ఉండే బొమ్మలు కూడా ఉంటాయి. సో అంతా కలెక్షన్ బాగానే ఉంటుంది. మీరు కూడా నాతో పాటు చూసేయండి 1 by 1. సో ఈ స్టాప్లో మొత్తము చిన్న చిన్న చెక్కతో చేసిన బొమ్మలు ఉన్నాయి. చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఈ బొమ్మలు చాలా బాగుంటాయి. కొండపల్లి కొయ్య బొమ్మలు టైప్లో ఉంటాయి ఇవన్నీ. చూడండి చిన్న చిన్న బొమ్మలు ఎంత బాగున్నాయో. ఇక్కడ గ్రీష్మ ఆన్లైన్లో తీసుకున్న మౌత్ ఆర్గన్ కూడా ఉంది. సో నైస్. ఇప్పుడే గమనించాను నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మౌత్ ఆర్గన్ కూడా అమ్ముతున్నారు అని చెప్పేసి. ఇవన్నీ కుర్తీస్ అండ్ కుర్తాస్, బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. మంచిగా డిఫరెంట్గా ఉన్నాయి బ్యాంగిల్స్. సో ఇవి సల్వార్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. కిడ్స్కి కొంచెం కలెక్షన్ తక్కువ ఉంది వెన్ కంపేర్ టు ఎల్డర్స్, బికాస్ ఎక్కువ శారీస్ అండ్ టాప్స్ పైన ఫోకస్ ఉంటుంది. ఇంట్లోకి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మంచిగా డెకరేటివ్ ఐటమ్స్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. మీరు శిల్పారామంలో ఏమైనా పర్చేస్ చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి. సో ఏ ఐటమ్ పర్చేస్ చేశారో కూడా కామెంట్ చేయండి. చూడండి కలెక్షన్. సో మీ అందరికీ తెలుసు కదా, శిల్పారామంలో ఇలా చేనేత వస్త్రాలు, జ్యువెలరీ, బ్యాగ్స్ ఐటమ్సే కాకుండా శిల్పారామంలో బొమ్మలు కూడా ఉంటాయి. అవి మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉంటాయి. తర్వాత శిల్పారామంలో బోటింగ్ ఉంటుంది. బోటింగే కాకుండా బోటింగ్ అయితే తక్కువ ప్రైస్లోనే ఉంటుంది, 30 రూపీస్ బోటింగ్కి. సో అదైతే నాకు బాగా నచ్చింది. తక్కువ ప్రైస్లో అఫోర్డబుల్ బోటింగ్ ఇస్తున్నారు శిల్పారామంలో. అండ్ ఫుడ్ కోర్ట్లో మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఫుడ్కి. అది మాత్రం బోటింగ్ ప్రైస్ తగ్గించి ఫుడ్ కోర్ట్ కాస్ట్లు మాత్రం పెంచేశారు అక్కడ. ఇక్కడ మనకు కనిపించేవన్నీ హైదరాబాద్ పర్ల్స్. ఇవన్నీ రియల్ పర్ల్స్ ఏనండి. సో అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. ఈ పర్ల్స్లో కూడా సన్న పర్ల్స్ ఉన్నాయి, కొంచెం పెద్ద పర్ల్స్ ఉన్నాయి. నాకైతే పర్సనల్లీ సన్న పర్ల్స్ నచ్చుతాయి. చిన్న పర్ల్స్ సన్నగా ఉండేవి. పెద్ద పర్ల్స్ ఒక్కొక్కసారి బాగుంటాయి, ఒక్కొక్కసారి బాగోవు. అదే సన్నగా ఉండే పర్ల్స్, చిన్న పర్ల్స్ అయితే మనం అన్ని డ్రెస్సుల మీద వేసుకోవచ్చు. అన్ని డ్రెస్సులకి చిన్నగా ఉండే పర్ల్స్ బాగా సెట్ అవుతాయి. అండ్ వైట్ కలర్ పర్ల్స్ అయితే ఇంకా బాగా సెట్ అవుతాయి. మనం డిఫరెంట్ కలర్ కంటే కూడా వైట్ కలర్స్ అయితే ఇంకా అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అయిపోతాయి. ప్రీవియస్ వీడియోలో చూపించినట్టు శిల్పారామంలో చిల్డ్రన్ ప్లే ఏరియా అంత బాగుంటుంది అని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదండి. మామూలుగా చిల్డ్రన్ ప్లే ఏరియా అంటే ప్లాస్టిక్ ఐటమ్స్తో ఉంటుంది. సో ఇది మాత్రం మంచిగా చెక్కతో కట్టారు, మంచి ట్రెడిషనల్ లుక్లో. ఈ వుడెన్ ఐటమ్స్ కలెక్షన్ చాలా ఉంటుంది శిల్పారామంలో. సో చూసారు కదా, గడియారాల దగ్గర నుంచి సైకిల్స్, బుల్లి మంచాలు అయితే ఎంత క్యూట్గా ఉంటాయో శిల్పారామంలో.
తబలా కూడా ఉందండో, అదిగోండి తబలా. కాకపోతే బొమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది. గ్రీష్మ వేటిని బ్రేక్ చేస్తుందో అని చెప్పేసి కొంచెం భయం వేస్తుంది. సో ఇక్కడ కూడా మౌతార్గా అమ్ముతున్నారండో. ఎదురుగా కనిపించే స్టోన్ పర్స్ బాగుంది కదా, సూపర్ ఉంది స్టోన్ పర్స్ అయితే. అగైన్ మళ్ళీ మంచాలు, సో సూపర్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ చెక్కతో చేసిన ఐటమ్స్. నెక్స్ట్ వచ్చేసి శారీస్. ఈ శారీస్ కలెక్షన్ అయితే నంబర్ ఆఫ్ శారీస్ కలెక్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు మొత్తము వైట్ కలర్ ఈ కుర్తాస్ కుర్తీస్ కనిపిస్తాయి. సో ఆ కుర్తీస్ కలెక్షన్ కూడా బాగుంది. సో గర్ల్స్కి అయితే బాగుంటుంది. గర్ల్స్ చాలామంది శిల్పారామంకి రావడానికి ఎందుకే ఇష్టపడతారు. ఇక్కడ స్టాల్స్ ఎక్కువ ఉంటాయి. శారీస్ కుర్తీస్ కోసమే చాలామంది శిల్పారామంకి రావడానికి ఇష్టపడతారు. చూడండి ఎంత బాగుందో. అండ్ ఆ బొమ్మలతో ఫోటోలు దిగడానికి కూడా ఇష్టపడతారు. సో ఆ బొమ్మలన్నీ నేను నా ఫస్ట్ శిల్పారామం వీడియోలోనే కవర్ చేసేసాను. నా ఫస్ట్ శిల్పారామం వీడియో నేను సెప్టెంబర్లో పెట్టాను. సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఆ సెప్టెంబర్లో నా బర్త్డే, అందుకనే నేను ఫస్ట్ శిల్పారామంకి వెళ్ళాను. అక్కడ ఉండే బొమ్మలతో గ్రీష్మ నేను పిక్స్ తీసుకున్నాను. సో ఆ విషయాలన్నీ అందులో షేర్ చేశాను. సో నాకైతే ఇప్పుడు మీకు ఎదురుగా చూపించే గౌన్లు తర్వాత శారీస్ బాగా నచ్చాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అవైతే బాందిని అంటారు కదా, ఆ కలెక్షన్. ఇది బాందిని కలెక్షన్, నీట్గా చాలా బాగుంది. ఇది బంజారా కలెక్షన్, బాందిని కలెక్షన్ కాకుండా ఇది బ్రాస్ ఐటమ్స్ మంచిగా మనం ఇంట్లో వాడుకోవడానికి బాగుంటాయి బ్రాస్ ఐటమ్స్. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, చూసి ఏ వీడియో బాగుంది అనేది కామెంట్ చేయండి. ఈ వైట్ కలర్ టాప్స్ మంచిగా డీసెంట్ లుక్తో బాగున్నాయి. సో మీలో ఎంతమందికి వైట్ కలర్ టాప్స్ వేసుకోవడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వైట్ కలరు పార్టీ వేర్గా అండ్ డైలీ వేర్గా వేసుకోవడానికి కూడా బాగుంటాయి. ఇంకా ఆఫీస్ వేర్కి అయితే చెప్పలేము, వెరీ గుడ్ లుక్ వస్తాయి. నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. గ్రీష్మ బంగారం ఛానల్లో అనుకోకుండా గ్రీష్మ మేడం కోసం స్టార్ట్ చేసింది, అంటే గ్రీష్మ గారి కోసం స్టార్ట్ చేసింది. సో తన మెమరీస్ కోసము స్టార్ట్ చేసింది. గ్రీష్మకి మరియు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే ఇష్టము. మ్యూజిక్ కొంచెం ఇష్టం, ఎక్కువ ఇష్టం ఉండదు. ఇదిగోండి మంచిగా పార్టీవేర్ కలెక్షన్ వచ్చింది. పార్టీవేర్ శారీస్ ఉన్నాయి. ఎంత డీసెంట్ లుక్తో ఎంతో బాగున్నాయో పార్టీవేర్ శారీస్ అయితే. వీడియో చూసే వాళ్ళందరికీ చిన్న సజెషన్, వీడియోస్ని కొంచెం కంప్లీట్గా చూడండి. చూడలేని పక్షాన కొంచెం ప్లే చేసి వదిలేయండి. సో దట్ క్రియేటర్కి కొంచెం వాచ్ టైం వస్తుంది. అలానే వీడియోని లైక్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి, కుదరకపోతే వీడియో చూసి లైక్ చేసి వదిలేయండి, పర్లేదు. కామెంట్ చేయకపోయినా పర్లేదు. సో వీడియోని మాత్రం క్లిక్ చేసి చూడకుండా మాత్రం వెళ్ళిపోకండి. అలా వెళ్ళిపోతే కనుక ఆ వీడియోకి CTR అని ఉంటుంది. ఆ CTR రేటింగ్ పడిపోతుంది. CTR రేటింగ్ పడిపోవడం వల్ల క్రియేటర్ ఎంత బాగా వీడియో చేసినా కానీ అది యూట్యూబ్ వేరే వాళ్ళకి సజెస్ట్ చేయదు. దాని CTR పడిపోవడం వల్ల వ్యూస్ కూడా తగ్గిపోతాయి. సజెస్ట్ చేయనప్పుడు మనకి వ్యూస్ పడిపోతాయి కదా, అది మేజర్ రీజను. ఈ కలెక్షన్ని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. పార్ట్ 2 వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి. అండ్ ప్రీవియస్ వీడియోస్లో చూపించిన ఎగ్జిబిషన్ వ్లాగ్ కానీ మాల్స్ వ్లాగ్లో కానీ ఏదైనా కలెక్షన్ బాగుంది అంటే కామెంట్ చేసేయండి. ఈ బ్యాగ్స్ కలెక్షన్ బాగుంది, సో అందుకనే ఇక్కడ షేర్ చేస్తున్నాను. మంచిగా యూనిక్గా ఉన్నాయి బ్యాగ్స్ కూడా. ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో.